కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కేటీఆర్ హరీష్ రావు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. తదుపరి కార్యాచరణపై నేతలు చర్చించినట్లుగా సమాచారం. ఇక హైకోర్టులోనూ కాళేశ్వరం కమిషన్ నివేదికపై మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిగింది. కాగా సీబీఐ విచారణకు ప్రభుత్వం నిర్ణయించిందని కోర్టుకు ఏజీ తెలిపారు. అయితే తదుపరి చర్యలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని హరీష్ తరపు న్యాయవాది కోర్టును కోరగా అందుకు న్యాయస్థానం నిరాకరించింది. మరోవైపు అన్ని జిల్లా మండల కేంద్రాల్లో ఇవాళ రేపు నిరసన తెలపాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ధర్నాలు, రాస్తారోకోలు, బైక్ ర్యాలీలు చేపట్టాలంటోంది. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి నదీ జలాలను ఆంధ్రాకు తరలించేందుకు రేవంత్ కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తోంది. బీజేపీతో కాంగ్రెస్ కలిసి చేస్తున్న కుట్రలను ఎదుర్కోవాలని పిలుపునిచ్చింది. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ రెహన్నా. తెలంగాణలో ఇప్పుడు మొత్తం రాష్ట్ర రాజకీయాలు కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ తిరుగుతున్నాయి. నిన్న అసెంబ్లీలో శాసనసభ వేదిక కూడా రాష్ట్ర శాసనసభలో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి జస్టిస్ పినాకిని ఘోష్ ఇచ్చినటువంటి తుది నివేదిక పైన సుదీర్ఘంగా దాదాపుగా 10 గంటల పాటు చర్చ జరిగింది. సో శాసనసభ్యులందరూ ప్రతి పార్టీకి సంబంధించి అధికార, ప్రతిపక్ష, ఇతర పార్టీ సభ్యులందరూ కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి తుది నివేదిక పైన చర్చించారు. సో అల్టిమేట్ గా ఈ మొత్తం చర్చ అనంతరం సిబిఐ విచారణకు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఏవైతే అవినీతి అక్రమాల ఆరోపణలకు సంబంధించి విచారణ పూర్తి స్థాయిలో విచారణ జరగాలంటే అది సెంట్రల్ కేంద్ర ఆధ్వర్యంలో దర్యాప్తు సంస్థ ద్వారా సిబిఐ ద్వారా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. సో శాసనసభ కూడా ఒక రకంగా తీర్మానించేది. త్వరలోనే సిబిఐ కూడా రంగంలో దిగే అవకాశం కనబడుతుంది. సో ఇదంతా ఒక నిర్ణయం జరగడంతో ఇప్పుడు బీఆర్ఎస్ ముందు ఆప్షన్ ఏంది? బీఆర్ఎస్ సంబంధించి మొత్తం కూడా సిబిఐ విచారణ ఎప్పుడైతే రాష్ట్ర శాసనసభలో మొత్తానికైతే సిబిఐ విచారణకు ఆదేశించిందో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ లో కొంత టెన్షన్ మొదలైనట్టుగా తెలుస్తోంది. ఒక రకంగా ఇప్పుడు పార్టీ ముందు ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి, ఏం చేయాలి? ఎందుకంటే మొత్తంగా కూడా సిబిఐ విచారణ ఒకవేళ కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలో దిగి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి విచారణ మొదలు పెడితే అది ఎవరితో స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అని కూడా కొంత ఆందోళన నెలకొంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ముఖ్యంగా మొత్తం వ్యవహారం అంతా కూడా అప్పటి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు చుట్టూ ఇద్దరు వ్యక్తుల చుట్టే తిరుగుతుంది. సో మొత్తం తుది నివేదికలో మన జస్టిస్ పినాకిని ఘోష్ ఇచ్చినటువంటి నివేదికలో కూడా దాంట్లో పూర్తి స్థాయిలో వీళ్ళిద్దరి పేర్లు, అదేవిధంగా పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు వీళ్ళందరి ప్రస్తావన కూడా తీసుకొచ్చింది. సో ఈ నేపథ్యంలో అదే సందర్భంలో ఎన్డీఎస్ సంబంధించినటువంటి మొత్తం నేషనల్ డ్యామ్ సేఫ్టీ సంబంధించిన అధికారులకు సంబంధించిన ఒపీనియన్ తీసుకుంది. నిపుణుల ఒపీనియన్ కూడా తీసుకొని దాంట్లో జతపరిచింది. సో ఈ నేపథ్యంలో ఈ తుది నివేదిక ఇచ్చిన నేపథ్యంలో అసలు నెక్స్ట్ సిబిఐ విచారణ ఎలా స్టార్ట్ కాబోతోంది, ఒకవేళ సిబిఐ విచారణ జరిగితే మనం ఎలా ముందుకెళ్లాలనే దానిపైన బీఆర్ఎస్ కొంత మల్లగులాలు పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగా ప్రస్తుతం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ నేత కేసీఆర్ పలు కీలక భేటీ, చాలా ఇంపార్టెంట్ మీటింగ్, కీ మీటింగ్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. సో దీనికి ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా హరీష్ రావు, ఇతర కీలక నేతలు హరీష్ రావుతో భేటీ అని తెలుస్తోంది. ఈ భేటీ నేపథ్యం తర్వాత ఈ భేటీలో అసలు సిబిఐ విచారణ సంబంధించి ఎలా ఎదుర్కోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వము యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుపై చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, వీటిని ఎట్లా రాజకీయంగా ఎదుర్కోవాలి, ఒకవేళగా రెండు స్టాండ్స్, ఒకటి పొలిటికల్ గా ఎదుర్కోవాలి, మరోవైపు న్యాయ విచారణ. ఎందుకంటే సిబిఐకి సంబంధించి ఇప్పుడు రంగంలో దిగితే నెక్స్ట్ ఎవరెవరిని ఎలా ఎంక్వైరీ చేస్తుందనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో పదే ఇది కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రభావితం చూపిస్తా ఉంది. ఒకవేళ కనుక సిబిఐ విచారణ మొదలు పెడితే మాత్రం ఇది అనేక రాజకీయ ప్రకంపన కారణమవుతా ఉంది తెలుస్తోంది. ఎందుకంటే గతంలో కాళేశ్వరం సంబంధించిన తుది నివేదిక వచ్చిన సందర్భంలో మొత్తంగా కూడా అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ, బీఆర్ఎస్, ఇతర అన్ని పార్టీలు కూడా మొత్తంగా దానికి సంబంధించి విచారణ ఎలా జరపాలి దానిపైన మల్లగులాలు పడ్డది. రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ తన రాష్ట్ర ఆధీనంలో ఉన్నటువంటి ఒకటి సిఐడి కావచ్చు, లేకుంటే ఏసీబీ కావచ్చు, లేకుంటే రాష్ట్ర దర్యాప్తు సంస్థలలోనే ఫస్ట్ విచారణ చేయించాలని అనుకున్నప్పటికీ
కొనసాగిస్తే అది బీఆర్ఎస్ టార్గెట్ చేసుకొని మాజీ సీఎం కేసీఆర్ హరీష్ రావు టార్గెట్ చేసుకొని రాజకీయంగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఒక బదనాం వచ్చే అవకాశం ఉంటుంది, ఒక ఆరోపణ వచ్చే విమర్శలు వచ్చే అవకాశం. అదే సందర్భంలో ఏదైనా నిజంగా తప్పు జరిగి వాళ్ళపై చర్యలు తీసుకుంటే అది అల్టిమేట్ గా రాజకీయంగా కొంత సెంటిమెంట్ గా మారే అవకాశం బీఆర్ఎస్ కలిసి వచ్చే అవకాశం ఉంటది అని చెప్పేసి కాంగ్రెస్ బాగా ఆలోచించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మొత్తంగా కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి అవకతవకల విషయాన్ని సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ సిబిఐకి అప్పచెప్పినట్టుగా తెలుస్తోంది. సిబిఐ విచారణ అయితే ఇప్పుడు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి డిజైన్లు కావచ్చు, అదేవిధంగా ఏదైతే డిజైన్ కి అనుమతులు కావచ్చు, ప్రాజెక్ట్ కు అనుమతులు కావచ్చు, మొత్తం వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర కేంద్ర సంబంధించి రెండు రాష్ట్రానికి సంబంధించి అదేవిధంగా కేంద్రానికి సంబంధించినటువంటి బృందాలు కలిసి పనిచేసాయి. అదేవిధంగా అనుమతుల విషయంలో కూడా కలిసి పనిచేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఆ కేంద్ర దర్యాప్తు సంస్థకే బాగుంటుంది అని చెప్పేసి ఫైనల్ గా భావించడం తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బంతినంతా కూడా సిబిఐ ద్వారా కేంద్రం పరిధిలోకి రాష్ట్ర ప్రభుత్వం తోస్తుందని చెప్పొచ్చు. రేవంత్ సర్కార్ కూడా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్టు తెలుస్తోంది. ఒకటే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఇటు బీఆర్ఎస్ ను పొలిటికల్ గా డామేజ్ చేయడం, అదే సందర్భంలో ఇన్ని రోజులుగా బీజేపీ నాయకులకి రాష్ట్ర బీజేపీ నాయకులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, పదే పదే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి వస్తున్న అవినీతి ఆరోపణల విషయాల్లో సిబిఐ విచారణకు ఇస్తే బాగుంటుంది, సిబిఐకి అప్పచెప్పండి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకవైపు ఇప్పుడు అదే నిర్ణయం తీసుకుని తెలుస్తోంది. సిబిఐకి అప్పచెప్పడం ద్వారా ఇప్పుడు ఖచ్చితంగా కేంద్రం కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. కేంద్రం కనుక ఒకవేళ చర్యలు తీసుకుంటే అది పొలిటికల్ గా కాంగ్రెస్ లాభం అవుతుంది, బీఆర్ఎస్ కొంత నష్టంగా మారి ఇబ్బందికర పరిస్థితులు రాజకీయంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే సందర్భంలో మొత్తం క్లీన్ చిట్ ఇచ్చింది అనుకో, బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి ఒకటే పార్టీలు గతంలో వస్తున్నాయి, బీజేపీ బీఆర్ఎస్ రెండు అని చెప్పేసి పలు సందర్భాల్లో నిరూపితమైంది. ఇప్పుడు సిబిఐ విచారణ ద్వారా కనుక అంటే విచారణ ఆలస్యం చేయడం లేకుంటే రంగంలో దిగకపోతే ఇట్లా పొలిటికల్ గా బీఆర్ఎస్ ను బీజేపీని టార్గెట్ చేయొచ్చు అనేది రేవంత్ వ్యూహంగా తెలుస్తోంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు రేవంత్ సర్కార్ ఇటు సిబిఐ విచారణకు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అనేక సంచలనాలు భవిష్యత్తులో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఒక చర్చ జరుగుతోంది. అయితే ఇవి అన్నిటికీ దీటుగా ప్రస్తుతం రాష్ట్రానికి సంబంధించి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎత్తులకు పై ఎత్తులు వేసే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇప్పటికే నిన్న శాసనసభలో కూడా మాజీ మంత్రి హరీష్ రావు అధికార పార్టీకి సంబంధించిన మంత్రులందరినీ కూడా ధీటుగా సమాధానం ఇస్తూనే మధ్య మధ్యలో వారి కౌంటర్ కూడా ఇచ్చాడు. సో మొత్తంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటూ వస్తుంది మొదటి నుంచి కూడా. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డే కాదు. సో మేడిగడ్డ బ్యారేజ్ అనేది ఒక చిన్న మొత్తం ప్రాజెక్ట్ ఎంటైర్ ప్రాజెక్ట్ లో ఒక చిన్న డ్యామేజ్ జరిగింది. దాన్ని కొంత 300 నుంచి 400 కోట్లు పెట్టుకుంటే అది సరిపోతుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం ఎంటైర్ కూడా భవిష్యత్తులో తెలంగాణకు వరప్రదాయినిగా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు వానలు ఫుల్ గా పడుతున్నాయి, వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అవసరం కనబడట్లేదు. కానీ నెక్స్ట్ భవిష్యత్తులో గనక వరుసగా వర్షాలు గనక పడకపోతే, తెలంగాణలో వర్షాలు గనక పడకపోతే అప్పుడు ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే ఎత్తిపోతల ద్వారా తెలంగాణకు నీటిని అందించే అవకాశం ఉంటుంది అని చెప్పేసి గంటపదంగా చెప్తా ఉంది. కేవలం ప్రతి సందర్భంలో మేడిగడ్డ డ్యామేజ్ అయిందని చెప్పుకుంటూ వస్తున్న కాంగ్రెస్ పార్టీకి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 19 సబ్ స్టేషన్లు, ఇలా నంబర్ ఆఫ్ మొత్తంగా ఉంది. పెద్ద చైన్ ఇది. దీని కేవలం మేడిగడ్డ ఒక చిన్న డ్యామేజ్ జరిగిన దాన్ని ఒక రాజకీయంగా వాడుకొని కక్షపూరితంగా బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నాయి. ఇది సరైన విధానం కాదు. తెలంగాణ ప్రజలకు భవిష్యత్తులో మంచి వరప్రదాయంగా మారుతున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు విధానంలో ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధించి అనేకమైనటువంటి ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టును బదనాం చేసేందుకే ఇదంతా కూడా రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ చేస్తున్న కుట్ర అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వాదిస్తోంది. సో ఈ నేపథ్యంలో మొత్తం బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు హాట్ గా మారిందని చెప్పవచ్చు. ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. మొత్తానికైతే సిబిఐ రంగంలో దిగితే రాష్ట్ర రాజకీయాలు మాత్రం ఖచ్చితంగా కొన్ని సంచలనం నమోదయ్యే అవకాశం ఉంది. మొదటగా ఇప్పటికే జస్టిస్ పినాకిని ఘోష్ కొంతమందిని టార్గెట్ చేస్తూ కొంత ఆయన నివేదికలో అధికారుల తీరును ప్రశ్నించాడు. అదేవిధంగా రాజకీయ నాయకులు ముఖ్యంగా కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ పేరును ప్రస్తావన తీసుకొచ్చాడు. దాదాపు 119 మందిని సంవత్సరాల కాలం పాటు అంటే 2024 సంబంధించి మార్చిలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఆరోపణలపైన జస్టిస్ పినాకిని ఘోష్ ఆధ్వర్యంలో ఒక జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటైంది, కాళేశ్వరం కమిషన్. ఆ తర్వాత సంవత్సరం తర్వాత మొన్నటి జూలై 31 కు ప్రభుత్వానికి తుది నివేదిక చేసింది.
సరిగ్గా నెల తర్వాత ఆగస్టు 31 తేదీన నిన్న అసెంబ్లీలో ఒక తుది నివేదికను సభలో ఉంచి సభ్యులందరికీ కూడా కాపీలు ఇచ్చేసి దానిపైన చర్చ పెట్టారు. దాదాపుగా 10 గంటల పాటు నిన్న సాయంత్రం 4 గంటలకు మొదలైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పైన మొదలైన చర్చ మధ్యరాత్రి అంటే నెక్స్ట్ ఆ సోమవారం ఉదయం 1:40 వరకు కూడా కొనసాగింది. సుమారు 10 గంటల పాటు చర్చ సాగింది. ఆ చర్చలో అనేక విషయాలు ఇటు అన్ని పార్టీలు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు, ప్రతిదాడులు చేసుకుంటూనే చివరాఖరకు ఈ యొక్క మొత్తం వ్యవహారాన్ని సిబిఐకి అప్పగించింది. సో సిబిఐకి అప్పగించడంతో ఒక కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి వస్తున్నటువంటి ఆరోపణల పైన ఒక అడుగు ముందు పడిందని చెప్పవచ్చు. ఇక విచారణ మొదలు కాబోతోంది. మరి ఇప్పుడు నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ ఎప్పుడు రంగంలో దిగుతుంది, సో రంగంలో దిగితే ఎవరిని టార్గెట్ చేయబోతుంది, విచారణ ఎక్కడి నుంచి మొదలు పెట్టబోతుంది అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. సో మొత్తానికైతే 2016 మే 2వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఆ శంకుస్థాపన జరిగింది. సో అప్పటి నుంచి కూడా వరుసపెట్టి త్వరితగతిన పనులు జరిగాయి. పెద్ద ఎత్తున అంగు హార్బటాల మధ్య ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి బ్యారేజీలు కావచ్చు, అదేవిధంగా రిజర్వాయర్ల నిర్మాణం, పంప్ హౌస్ల నిర్మాణం జరిగింది. సుదూరంగా దాదాపుగా 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ ఉన్నాయి. సో మొత్తంగా 240 టీఎంసీల నీటిని లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతల ద్వారా వాడుకోవాలనేది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఈ నేపథ్యంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి భవిష్యత్తు ఏం జరగబోతోంది, ఎందుకంటే నిన్న రాజకీయాలకు సంబంధించి అనేకమైన ఆరోపణలు చేసుకున్న సందర్భంలో అసలు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి 1,00,000 కోట్లు వెచ్చించినట్టుగా ప్రచారం జరుగుతోంది. అధికారికంగా 93,000 కోట్లు ఖర్చు అయిందని చెప్పారు. సో 1,00,000 కోట్లు కూడా జరిగిందని చెప్తా ఉన్నారు. సో మరి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు ఏందనేది ఇప్పుడు చాలా ప్రశ్నార్థకంగా మారింది. ఒకవైపు ఏమో కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డను కొంత రిపేర్ చేసుకుంటే భవిష్యత్తు కాళేశ్వరం ప్రాజెక్టు అంతా కూడా సక్రమంగా పనిచేస్తుందని బీఆర్ఎస్ చెప్తా ఉంటే, తిరిగి తుమ్మిడిహట్టి వద్ద మరొకసారి మేడిగడ్డ తుమ్మిడిహడ్డ వద్ద కూడా మళ్ళీ బ్యారేజ్ పనులు కొనసాగిస్తామని చెప్పేసి కాంగ్రెస్ చెప్తా ఉంది. సో మొత్తంగా కాంగ్రెస్ వాదన కాంగ్రెస్ ది, బీఆర్ఎస్ వాదన బీఆర్ఎస్ ఉండగా బీజేపీకి సంబంధించి ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మూవ్ ఉండబోతోంది. సో నెక్స్ట్ స్టెప్ బీజేపీ చేతిలో ఉంది. కేంద్రం సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ఎంపీలు చాలా సందర్భాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా సిబిఐకి అప్పగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ వచ్చినాడు. సో ఈ రోజు కూడా తను స్వాగతిస్తున్నట్టుగా ఒక ట్వీట్ చేశాడు. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఆ సిబిఐ ఎప్పుడు రంగంలో దిగుతున్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. మొత్తం రాష్ట్ర రాజకీయాలు మాత్రం ఎప్పుడైతే రాష్ట్ర శాసనసభలో చర్చ జరిగిన తర్వాత మొత్తంగా కూడా సినారియో మారిపోయిందని చెప్పవచ్చు. రాష్ట్ర దర్యాప్తు సంస్థల ఆధ్వర్యంలో ఈ కాళేశ్వరానికి సంబంధించిన అవినీతి ఆరోపణలపైన, అక్రమాలపైన విచారణ జరుగుతుంది అనుకున్నారు, అందరూ ఊహించారు. కానీ ఊహించినట్టుగా రేవంత్ సర్కార్ అనూహ్యంగా సంచలనమైన నిర్ణయం తీసుకుంది. సిబిఐకి విచారణకు సంబంధించి సిబిఐ విచారణ కోరడంతో ఇప్పుడు అంతా కూడా ఆసక్తికరంగా మారింది. నెక్స్ట్ సంబంధించి ఇక రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టి అవకాశం ఉంది. అదే సందర్భంలో కేంద్రంలోని బీజేపీ కూడా దీని ఒక మంచి అవకాశంగా రాజకీయంగా మలుచుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తన చేతుల్లోకి ఆ ఇతర రాజకీయ పార్టీలు కానీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నేతలను, ఆ రాజకీయ పార్టీలను కంప్లీట్ గా తన చెప్పు చేతులకు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదని ఒక వాదన వినబడతా ఉంది. సో దీన్ని టార్గెట్ చేసుకుని అంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అవినీతి ఆరోపణలను ఆధారంగా చేసుకుని బీఆర్ఎస్ ను తన హస్తగతంలో అంటే గుప్పిట్లో పెట్టుకునేందుకు రాజకీయంగా ఒక అస్త్రంగా మలుచుకునే అవకాశం లేకపోలేదని చెప్పేసి కూడా ఒక చర్చ ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించి ఒక సందర్భాల్లో కొన్ని విలీనమని, కొన్ని సందర్భాల్లో ఆ పొత్తు అని రకరకాల చర్చ జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఈ యొక్క కాళేశ్వరం సంబంధించి అవినీతి ఆరోపణలకు సంబంధించి సిబిఐ రంగంలో దిగితే దాని రాజకీయాలకు సంబంధించి పర్యవసనాలు ఎలా ఉంటాయి అనేది మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో వేచి చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికైతే ఇప్పుడు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ మరొకసారి ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలతో భేటీ అయ్యారు. మొత్తంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి విచారణకు సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి, ఒకవైపు నిన్నటి నుంచి కూడా విచారణ వచ్చిన తర్వాత ధర్నాలు, ఆందోళనలు తెలంగాణ వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో బీఆర్ఎస్ క్యాడర్ నిర్వహిస్తూ ఉంది. కానీ నెక్స్ట్ 2-3 రోజులు ధర్నా నిర్వహిస్తారు. కానీ తర్వాత ఒక సిబిఐ విచారణకు సంబంధించి ఎలా ఎదుర్కొంటారు, సిబిఐ విచారణకు సంబంధించి ఒకవేళ కీలక అడుగు ముందుకు పడితే అప్పుడు ఏంటి పరిస్థితి, పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉండదా, లేదా అదే సందర్భంలో న్యాయ విచారణ కోసం సుప్రీంకోర్టును కానీ, హైకోర్టును కానీ, సుప్రీంకోర్టును కానీ ఆశ్రయించే అవకాశం ఉందని చెప్పేసి కూడా కొంత న్యాయ కోవిధులను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో అల్టిమేట్ గా రాబోయే 2-3 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి సిబిఐ విచారణ విషయంలో ఒక స్టెప్ తీసుకోబోతోంది. సో త్వరలోనే
ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో మొత్తం కూడా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు అందరికి కూడా మొత్తం సమావేశం పెట్టి దానికి దిశానిర్దేశం చేసే అవకాశం కనబడుతోంది. అది ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనా లేకుంటే బీఆర్ఎస్ తెలంగాణ భవన్ లోన, పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ భవన్ లోన 2-3 రోజుల్లోనే మీటింగ్ ఉంటుందని చెప్పేసి కూడా పార్టీ వర్గాల నుంచి సమాచారం అవుతుంది. సో మొత్తంగా బీఆర్ఎస్ లో మాత్రం ఒక రకంగా కలవరం మొదలైంది. అదే సమయంలో బీఆర్ఎస్ మొదటి చెప్తోంది ఇలాంటి విచారణలు కావచ్చు, ఇలాంటి రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు, ఇలాంటి రాజకీయంగా తమని లొంగ తీసుకోవడానికి అనేక పార్టీలు గతంలో తెలంగాణ అప్పుడే మేము వినలేదు. సో ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ముందు వరుసలో నిలుస్తున్నాం. తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ భవిష్యత్తుకు, తెలంగాణ అభివృద్ధికి ముందు మేమే అన్నిటి కట్టుబడి ఉన్నాము. అలాంటి బీఆర్ఎస్ కు ప్రజలే అన్ని విధాలు అండగా ఉంటారు. ఇలాంటి సిబిఐ విచారణ కావచ్చు, ఇలాంటి విచారణ తాము న్యాయపరంగా ఎదుర్కోవడానికి సిద్ధమని చెప్పేసి బీఆర్ఎస్ అంటోంది. రెహానా. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.